The ninth source of the Indian constitution being the Japan constitution, Japan constitution. మనకి జపాన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఒకే ఒకటి తీసుకొచ్చాం సార్. వాట్ వి బాట్ ఫ్రమ్ జపాన్ కాన్స్టిట్యూషన్, దీని మీద కూడా ఫేమస్ కేసు ఉంది మనకి, మెనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1978లో. జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి వీ హ్యావ్ బాట్ సంథింగ్ కాల్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. The concept of procedure established by law, we bought it from Japanese constitution. ఇది ఆర్టికల్ 21లో డీటెయిల్డ్గా మనకి డిస్కస్ చేయబడింది. మెనకా గాంధీ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో గోల్డెన్ ట్రయాంగిల్ థియరీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ థియరీ ప్రకారంగా ఏదైనా చట్టము మంచి చట్టమా లేదా తెలియాలి అంటే అది ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14కి అనుకూలంగా ఉండాలి. ఈ 3 ఆర్టికల్స్కి ఏ ఒక్క ఆర్టికల్కి అనుకూలంగా లేకపోయినా ఆ చట్టాన్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఈ మెనకా గాంధీ కేసులో గోల్డెన్ ట్రయాంగిల్ థియరీ ప్రకారంగా.